Friends, welcome to Nice Academy. Today, excellent concept discussion చేద్దాం. Find area of the triangle. Area of the triangle మీద క్వశ్చన్ అడుగుతారు. 2, 3 -1, 0, 2, -4 అయితే find the area of the triangle అని అంటాడు క్వశ్చన్. ఇది 10th క్లాస్ లో చాలా ఇంపార్టెంట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా చాలా సార్లు రిపీట్ అయ్యేటటువంటి క్వశ్చన్. దీనికి చాలా మంది ఫార్ములా యూజ్ చేస్తారు. ఫార్ములా ఏం అవసరం లేదు, చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఫార్ములా లేకుండా షార్ట్ కట్ చేయొచ్చు. చూడండి ఒకసారి. సో ఏంటంటే 2, 3 అండ్ -1, 0 అండ్ 2, -4 అయితే ఈ 3 పాయింట్స్ వల్ల ఏదైనా ఒక పాయింట్ ని జీరో చేయాలి. అంటే జీరో చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, దీన్ని జీరో చేసుకుంటున్నా. ఇది +2 ఉంది, ఇది జీరో కావాలంటే ఏమైతుంది -2. ఇది +3 ఉంది, ఇది -3. అప్పుడు +2 -2 0, 3 -3 0. కాబట్టి ఇదే పాయింట్స్ ని ఇక్కడ కంటిన్యూ రాయాలి. మళ్ళీ సేమ్ -2 -3 సేమ్ మళ్ళీ -2 -3. ఇప్పుడు చూడండి ఇవి రెండు జీరోస్ అయిపోయినాయి. 2 -2 0, 3 -3 0. కాబట్టి ఇది పక్కన పెట్టేసాను. జీరో అయిన పాయింట్ ని పక్కన పెట్టి మిగిలినది రాద్దాం. -1 -2 ఏమైతుంది -3 అవుతుంది. 0 -3 -3 రిమైనింగ్ 2 -2 0. సో -4 -3 -7. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ని మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 7s 21. రిమైనింగ్ మనం ఒక మైనస్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మైనస్ తీసుకోవాలి. -3 into 0 0. సో కాబట్టి 21 - 0 by 2 ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కాబట్టి by 2 చేయాలి. 21 - 0 is a 21/2. అవర్ ఆన్సర్ is a 21/2. ఆప్షన్ సి is a కరెక్ట్ ఆన్సర్. ఓకే, సేమ్ ఇలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టి మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.